ఈరోజు ఇక రాబోయే ట్విస్ట్‌ల గురించి అంతా ఈరోజే చెప్పబోతున్నారు. మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరైతే రాబోతున్నారు, వీళ్ళన్నిటి గురించి డిస్కస్ చేయడానికి నాగార్జున సార్ అయితే రెడీగా ఉన్నారు. సో, సాటర్‌డే కాబట్టి ఈ వారమంతా చేసిన తప్పుల గురించి అయితే చెప్తారు. దానికంటే ముందు ఇంకో టాస్క్ అయితే జరుగుతుందండి. ఫ్యాషన్ షో టాస్క్. ఇది చాలా సింపుల్ టాస్క్. నార్మల్‌గా ఫ్యాషన్ షో లాగా మోడల్స్ లాగా అలా నడుచుకుంటూ ఎళ్ళాలి. క్యాట్ వాక్ ఇదంతా చేస్తా ఉంటారు కదా! సో, ఇలాంటి ఒక టాస్క్ అయితే జరుగుతూ ఉంది. సో, నాగార్జున సారు ఈ వీక్‌లో పెద్దగా తిట్టాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసి ఆలోచిస్తే నాకైతే కొన్ని పాయింట్స్ తట్టాయి. అవి సంచాలక్‌గా కొన్ని మిస్టేక్స్ చేసినట్లు, మరియు మీరు గమనించినట్లయితే దాన్ని రేషన్ టాస్క్ ఇవంతా చాలా సింపుల్‌గా గేమ్స్ అయితే జరిగాయి. అందులో పెద్దగా మిస్టేక్స్ చేసినట్టు ఎవ్వరు కనిపించలేదు. పైగా టాస్క్స్ కూడా అంత పెద్ద లెవెల్‌లో ఏమీ జరగలేదు. బట్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. సో, నిఖిల్ పర్స్పెక్టివ్, అవతల వాళ్ళని నబీల్ ఎందుకు తీసేసావు అవతల టీంలో నుంచి? సో, నబీల్ ఉంటే ఆ 2 టాస్కులు కూడా మీరు గెలిచే అవకాశం ఉంది గదా! సో, దీని మీద నిఖిల్‌ని తిట్టే అవకాశం ఉందండి. సో, లాస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిమినేషన్‌కి దగ్గరలో మన పృథ్వీ, సోనియా మరియు ఆదిత్య ఓం గారైతే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు సోనియా లాస్ట్‌లో ఉందని చెప్పి అనుకుంటున్నాను. సో, సోనియాని ఎలిమినేట్ చేస్తే 100% ఫెయిర్ అవుతది. కాదు, కొంచెం పెద్ద వయసుకు ఉన్న వాళ్ళని ఎక్కువ ఎలిమినేట్ చేస్తారు స్టార్టింగ్ వీక్స్‌లో మన 'బిగ్ బాస్‌లో'. కాబట్టి ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. బేసిక్‌గా సోనియా ఉంటే ఏంటంటే గొడవలు, ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా ఉంటది. ఒక రకంగా 'బిగ్ బాస్‌లో' గొడవలు పెట్టే వాళ్ళని ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఉంచుతారు కాబట్టి ఖచ్చితంగా మన సోనియానైతే ఉంచుతారు అని అనిపిస్తుంది. బట్ ఓటింగ్ పరంగా చూస్తే సోనియా లాస్ట్‌లో ఉంది. ఆదిత్య ఓం గారు ఇంట్లో ఉన్నా, బయటున్నా ఏం కనపడట్లేదు. ఆయన స్క్రీన్ టైమే లేదు. ఎటువంటి పెర్ఫార్మెన్స్ లేదు. ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు కూడా స్టాండ్ తీసుకునేది ఏమీ లేదు. కాబట్టి ఆదిత్య ఓం గారినే తీసేస్తారు అనుకుంటున్నాను. సో, మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.